ఈ మధ్య కాలంలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అక్క, తల్లి పాత్రలోనే కాకుండా ఏదైనా స్పెషల్ రోల్స్‌లో కూడా లేదా గెస్ట్ అపీరియన్స్‌లో కూడా సినిమాల్లోకి బుల్లితెరపైకి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. 'సరసాలు చాలు శ్రీవారు' అంటూ నాగార్జునతో 'శివ' సినిమాలో అదరగొట్టిన అమల తర్వాత మన టాలీవుడ్ కింగ్ నాగార్జునని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయనే లేదు. తాజాగా 30 సంవత్సరాల తర్వాత అక్కినేని అమల కూడా వెండితెరపై కనిపించబోతోంది. ఈ మధ్యలో చాలామంది అమలను గెస్ట్ పాత్రల కోసం, స్పెషల్ రోల్స్ కోసం సంప్రదించినా కూడా ఆమె చేయలేదు. కానీ తాజాగా అమల ఓ సినిమాకి ఓకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శర్వానంద్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్న కణం సినిమాలో అమల ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాని తెలుగు, తమిళ్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అమల మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై మెరవనున్నారు. డైరెక్టర్ శ్రీ కార్తిక్ చెప్పిన కథ బాగా నచ్చడంతో తాను రీ ఎంట్రీకి ఒప్పుకున్నట్లుగా తెలియచేసింది. ఇవాళ షూటింగ్ లొకేషన్లోని తన వర్కింగ్ స్టిల్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ అభిమానులకు కూడా షేర్ చేసింది. అలాగే ఈ సినిమా శర్వానంద్కి డైరెక్ట్గా తమిళ్లో 3వ సినిమా కావడం విశేషం. చాలా రోజుల తర్వాత మళ్ళీ శర్వానంద్ ఒకేసారి తమిళ్, తెలుగులో సినిమా చేస్తున్నారు. అమల కూడా తన రీ ఎంట్రీని తమిళ్, తెలుగులో ఒకేసారి ప్లాన్ చేసుకుంది ఈ సినిమాతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.